యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఆలకించినటువంటి సువిశేష పట్టణంలో మొట్టమొదటిగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. 41వ వచనం. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతునిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడు అని ఈ చిన్నవారిలో ఒకనికి ఎవడేని ఒక వృద్ధుడు మంచి నీరు వసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, ఈనాటి యొక్క సువిశేష పట్టణంలో మనము ఇప్పుడు ఆలకించినటువంటి ప్రభు పలికినటువంటి యొక్క పలుకుల యొక్క అర్థములు ఈనాటి మొదటి పట్టణంలో చూడగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అంటున్నారు, ఒక సేవకుడిగా గుర్తించి ఆయనకు అయితే వారు దేవుడు ప్రసాదించేటటువంటి బహుమతిని స్వీకరిస్తారు. అదే విధముగా ఒక ప్రవక్తగా గుర్తించి ప్రవక్తకు చేయవలసినటువంటి ఆ సేవను నీవు చేసినట్లయితే తనకు బహుమానం అనేది తప్పకుండా దేవుడు ప్రసాదిస్తారు అని వాక్యములో ప్రభు పలుకుతూ ఉన్నారు. చివరిగా ప్రభు ఏమంటూ ఉన్నారు, ఒక వ్యక్తికి గుక్కెడు మంచి నీరు వస్తున్నటువంటి వారికి తప్పకుండా తన యొక్క బహుమానమును దేవుడి నుంచి పోగొట్టకుండా తన జీవితంలో స్వీకరిస్తారు అని ఈ యొక్క వాక్యము ద్వారా ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ వాక్యమును ప్రవక్తగా గుర్తించినటువంటి ఒక స్త్రీయే మనం ఈ రోజు మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయమును 8 నుంచి మనము వాక్యాన్ని ఆలకించి ఉన్నాం. అక్కడ ఆ స్త్రీ ఏ పట్టణములకు చెందినటువంటి స్త్రీ? షురేను అనేటటువంటి నగరములకు లేక పట్టణములకు చెందినటువంటి ఒక స్త్రీ ఏం చేస్తూ ఉన్నది? ఏ ప్రవక్త? ఎలీషా ప్రవక్త ఆ మార్గంలో పోవచ్చుండగా తన యొక్క సేవ నిమిత్తమై లేకపోతే దేవుని యొక్క పనిని చేస్తూ ఉన్నటువంటి యొక్క సమయంలో ఏం చేస్తూ ఉన్నాడు? ఆ మార్గంలో పోయినప్పుడల్లా కూడా ఏం చేసేవాడు? ఈ తల్లి యొక్క ఇంటిలోనికి ప్రవేశించి ఈ తల్లి ఇచ్చేటటువంటి ఆ భోజనాన్ని స్వీకరించేవాడు. మరి ఈ స్త్రీ మొట్టమొదటిగా ఈ ప్రవక్తను ఏ విధముగా గుర్తిస్తూ ఉన్నది? 9వ వచనం. ఆమె తన పెనిమిటితో ఈ అతిథి ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చి పోవచ్చున్నాడు. ఇతడు దైవ భక్తుడు. ఆ స్త్రీ మొట్టమొదటిగా ఎలీషా ప్రవక్తలో గుర్తించినది ఏమిటి? ఇతడు దేవునితో ఉన్నటువంటి ఒక ఈయన సాధారణమైనటువంటి ఒక వ్యక్తి కాదు. మన యొక్క ఇంటికి వస్తూ ఉన్నటువంటి ఇన్నిసార్లు కూడా మన ఇంటిలోనికి వచ్చి ఉన్నాడు, ఇన్నిసార్లు మన ఇంటిలో భోజనం చేశాడు. మరి ఆయనను చూసినప్పుడు నేను గుర్తించుకుంటూ ఉన్నాను, లేక ఆయన యొక్క జీవితం ద్వారా, ఆయన యొక్క మాటల ద్వారా, ఆయన యొక్క ప్రవక్తల ద్వారా నేను గుర్తుంచుకుంటూ ఉన్నాను, లేక నేను గుర్తిస్తూ ఉన్నాను. ఏమని? ఈ వ్యక్తి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఈయన దేవుని యొక్క బిడ్డ, దైవ భక్తుడు.
ప్రియులారా, మరి ఈరోజు ఈ వాక్యం మీద మనం ధ్యానిస్తూ ఉండగా మనలను చూసి ఎవరైనా మీరు నిజమైనా దేవుని భక్తులు, దైవ భక్తులు అని చెప్తారు. ఆ స్త్రీ ఎలీషా ప్రవక్తను ఎవరు కూడా తల్లి దగ్గరికి వచ్చి చెప్పలేదు. అవునా కదా? వాక్యంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఎవరు కూడా ఆ తల్లి దగ్గర, ఆ స్త్రీ దగ్గరికి వచ్చి చెప్పలేదు, ఇదిగో పలానా వ్యక్తి మీ ఇంటికి వస్తారు, మీరు భోజనం ఇవ్వాలి. ఆ వ్యక్తి దేవుడు పంపించినటువంటి ఒక ప్రవక్త, ఎలీషా అనేటటువంటి ప్రవక్త, ఆయన దేవుడికి సంబంధించినటువంటి వ్యక్తి అని ఎవరు కూడా ఆ స్త్రీకి చెప్పలేదు. అవునా కదా? కానీ ఆ స్త్రీయే స్వయముగా గుర్తిస్తూ ఉన్నారు. ఏమని? ఈయన దైవ భక్తుడు. ఎలీషా ప్రవక్త యొక్క మాటల ద్వారా, ఎలీషా ప్రవక్త యొక్క ప్రవర్తన ద్వారా, ఆయన నడిచినటువంటి విధానం ద్వారా ఈ స్త్రీ తనలో ఏమి గుర్తిస్తూ ఉన్నది? తనలో ఉన్నటువంటి ఆ దైవిక స్వభావమును, దేవుడు తన జీవితంలోనికి ఇచ్చినటువంటి ఆ పుణ్యాన్ని, ఆ మంచి గుణాన్ని ఈ స్త్రీ గుర్తిస్తూ ఉన్నది. దానిని తన యొక్క భర్తతో పంచుకుంటూ ఉన్నది, తన యొక్క పెనిమిటితో పలుకుతూ ఉన్నది. ఈయన ఇన్నిసార్లు కూడా మన యొక్క ఇంటిలోనికి వచ్చి ఇన్నిసార్లు భోజనం చేశారు. మరి ఈయన సాధారణమైనటువంటి వ్యక్తి అయితే కాదు, ఈయన దైవ భక్తుడు అని గుర్తిస్తూ ఉన్నారు. మరి ఈ స్త్రీ ఎలీషా ప్రవక్తలో ఇటువంటి ఒక గుణమును గుర్తించడం ద్వారా ఏం జరుగుతూ ఉన్నది? స్త్రీ ఎలీషా ప్రవక్త ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు అని గుర్తించినప్పుడు ఆ స్త్రీ ఎలీషా ప్రవక్తకు ఏం చేయడం మొదలు పెడుతూ ఉన్నది? సౌకర్యం చేసుకో, తన యొక్క ఇంటిలో ఒక స్థానాన్ని ఆ వ్యక్తి కోసం ఏర్పరుస్తుంది. తన ఇంటి పైకప్పు మీదకు ఇంకొక గదిని ఈ ప్రవక్త కోసం సిద్ధపరుస్తూ ఉన్నది. సిద్ధపరచడం మాత్రమే కాదు, ఆ గదిలో ఆ ప్రవక్తకు లేకపోతే ఆ దైవ భక్తునికి కావలసినటువంటి ప్రతి ఒక్క వస్తువును ఏర్పాటు చేయటం జరుగుతూ ఉన్నది. నేను నూతన గృహ ఆశీర్వాదం ఇచ్చినప్పుడల్లా చెప్పేటటువంటి ఒక మాట, నా ప్రసంగంలో చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, నూతన గృహాన్ని ఆశీర్వదించినప్పుడు, ఆ గృహంలో ప్రార్థన కొద్దిగా ఏర్పాటు చేసినప్పుడు నా ప్రసంగంలో నా మాట నేను చెప్పే ఒక మాట ఉంటుంది. నూతన గృహంలోనికి మనం ఎవరిని ఆహ్వానించాలని చెప్తాం? ఈ స్త్రీ షునేము అనేటటువంటి పట్టణములకు చెందినటువంటి ఈ స్త్రీ దైవ భక్తుడు అయినటువంటి ఎలీషా ప్రవక్తలో ఉన్నటువంటి ఆ దైవికమైనటువంటి అనుగ్రహాలను గుర్తించి ఆమె ఏం చేస్తూ ఉన్నది? తన గృహములో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఇదిగో ఆమె గుర్తిస్తూ ఉన్నది, మన ఇంటికి వచ్చేటటువంటి ఈ యొక్క మనిషి లేకపోతే ఈయన ఎలీషా అనేటటువంటి ఒక వ్యక్తి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అయితే కాదు. ఈయన మన జీవితంలో, మన కుటుంబంలో అడుగు పెడుతూ ఉండగా ఈయనలో ఉన్నటువంటి ఒక మంచి గుణములు మనం చూస్తూ ఉన్నాము. కావున ఆయన ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి కాదు అని గుర్తించి ఆ వ్యక్తి కోసం తన జీవితంలో, తన కుటుంబంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అందుకనే వాక్యం
వాక్యంలో మనకు చాలా స్పష్టంగా చదువుతూ ఉన్నాము. ఆయన కోసం తన యొక్క ఇంటి పైన ఇంకొక వేరొక గదిని ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, ఆ గదిలో ఈ యొక్క వ్యక్తికి కావలసినటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా సిద్ధపరుస్తూ ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి ఆ గృహంలోనికి వచ్చి ప్రార్థన చేసుకుంటాం. విశ్రాంతి మాత్రమే కాదు, ఆ గృహములో ఒక వ్యక్తిగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఈ స్త్రీ ఎలీషా ప్రవక్తను స్వీకరిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విధముగా ఈ స్త్రీ చేయటం వలన మనం వాక్యములో చివరిగా ముందుకు చదివినట్లయితే అర్థమవుతుంది ఏం జరుగుతూ ఉన్నది. ప్రవక్తకు అర్థమవుతూ ఉన్నది ఈ స్త్రీ ఒక మంచి మనస్సు కలిగినటువంటి స్త్రీ అని అర్థమవుతూ ప్రవక్త ఏమని అడుగుతూ ఉన్నాడు? ఇదిగో ఈమె నాకు ఇంతగా సహాయం చేసి ఉన్నది కదా, ఇంత ఉపకారం నాకు చేసి ఉన్నది కదా, మరి ఈమెకు నేనేమైనా చెయ్యాలి అని మంచి ఆలోచనతో ఏం చేస్తూ ఉన్నాడు? ఆ స్త్రీ ఎటువంటి స్త్రీ? గర్భఫలము లేనటువంటి ఒక స్త్రీ. తన యొక్క పెనిమిటి కూడా, తన యొక్క భర్త కూడా వయస్సు పెద్ద వయస్సు. అందుకని ప్రవక్త ఏమంటున్నాడు? ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి దేవుని యొక్క అనుగ్రహంతో నీవు బిడ్డను కనేదము అని పలుకుతూ ఉన్నాడు. పిల్లల వాక్యాన్ని మనం ముందుకు చదివినట్లయితే ప్రవక్త పలికినటువంటి విధముగానే ఆ స్త్రీ ఒక గర్భమును స్వీకరిస్తూ ఉంటుంది. దీనికి గల కారణం ఆ స్త్రీలో ఉన్నటువంటి, లేక స్త్రీకి కావలసినటువంటి ఆ అనుగ్రహములు స్వీకరించడానికి గల కారణం ఏమిటి? ఆమె కుటుంబంలోనికి దైవ భక్తుని, లేకపోతే దేవుని యొక్క సన్నిధిని మనస్ఫూర్తిగా ఆహ్వానించుకొని ఉన్నది. ఆహ్వానించకపోవడం మాత్రమే కాదు, ఆ కుటుంబంలో తనకంటూ ఒక స్థానాన్ని, ఒక కుటుంబ సభ్యునిగా ఒక స్థానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. దాని ఫలితముగా ప్రియులారా మనం వాక్యంలో చదువుతూ ఉంటాము, ఈ స్త్రీ తన జీవితంలో కావలసినటువంటి అనుగ్రహాలను స్వీకరిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే విధంగా ప్రియులారా క్రీస్తు ప్రభువును తమ యొక్క జీవితంలోనికి, తమ కుటుంబంలోనికి ఆహ్వానించినటువంటి వారందరూ కూడా ఆశీర్వదించబడి ఉన్నారు. అవునా కాదు? వాక్యములు మనం చదువుతూ ఉంటాం. పేతురు గారి యొక్క అత్త జ్వరముతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? పేతురు గారు యేసు ప్రభువును తన యొక్క గృహంలోనికి ఆహ్వానించుకుంటూ ఉంటారు. ఆహ్వానించుకున్నప్పుడు ఏం జరుగుతున్నది? జ్వరముతో బాధపడుతున్నటువంటి అత్త ప్రభు స్వస్థతను స్వీకరించగలుగుతూ ఉన్నది. అది మాత్రమే కాదు, వెంటనే ప్రభునికి పరిచర్య చేయటం ప్రారంభిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదేవిధంగా ఎమ్మావుసు గ్రామంలోనికి వెళుతూ ఉన్నటువంటి ఇద్దరు శిష్యులు కూడా ఏం చేస్తూ ఉంటారు? తమ మధ్యలోనికి ఒక మూడవ వ్యక్తి వస్తూ ఉంటారు. అవునగా లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనము ఈ ఎమ్మావుసు గ్రామంలోనికి ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఇద్దరు శిష్యుల యొక్క సంఘటన మనము చదువుతూ ఉంటాం. వారు యెరూషలేము గ్రామంలో లేక పట్టణమును విడిచిపెట్టి ఎమ్మావుసు గ్రామంలోనికి వారు వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో వారు ఏం చేస్తారు? యెరూషలేము గ్రామంలో ఇంతకు ముందు జరిగినటువంటి విషయములన్నింటిని గురించి, సంఘటనలన్నింటినీ గురించి మాట్లాడుతూ వెళుతూ ఉంటారు. ఆ సమయంలో వారి మధ్యలోనికి ఎవరు వస్తారు? యేసు ప్రభువు అనే రూపంలో మూడవ వ్యక్తి వారి మధ్యలోనికి వస్తారు. కానీ ఈ శిష్యులు ఆయన యేసు ప్రభువు అని గుర్తించకుండా ఈ విధంగా వారు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వారి యొక్క గ్రామము సమీపించినప్పుడు ఈ ప్రభువు ఏమంటారు? లేకపోతే మూడవ వ్యక్తి ఏమంటారు? ఇదిగో నేను నా దారిన వెళ్ళిపోవడానికి ముందుకు అడుగు వేయడం చూస్తూ ఉంటారు. అప్పుడు శిష్యులు ఏమంటారు? అయ్యా, ఇది సంధ్య వేళ అవచ్చు ఉన్నది.
మాతో ఉండుడు, ఈ రాత్రికి మాతో పాటు ఉండుడు అని ఆ మూడవ వ్యక్తిని యేసు ప్రభువును తమ యొక్క గృహములోనికి ఆహ్వానించుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆహ్వానించుకోవటం ద్వారా వారికి అప్పటి వరకు కూడా అర్థము కానటువంటి విషయములు కూడా క్రీస్తు ప్రభు వారితో పాటు కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయములన్నీ కూడా వారికి తేట తెల్లముగా అర్థమవటం మొదలు పెడుతూ ఉంటుంది. వారి యొక్క కనులు తెరవబడుతూ ఉంటుంది. వారి యొక్క కనులు తెరవబడి క్రీస్తు ప్రభు మార్గమధ్యములో పలికినటువంటి పలుకుల యొక్క సత్యములను వాటి యొక్క అర్థాన్ని అన్నింటినీ కూడా వారు ఏం చేస్తూ ఉంటారు, అర్థం చేసుకోవటం, గుర్తిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మరి క్రీస్తు ప్రభువును గుర్తించి ఆయనను మన యొక్క కుటుంబాలకు, మన యొక్క గృహాలకు ఒక అధిపతిగా, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనం ఎప్పుడైతే ఏర్పరుస్తామో అప్పుడు మన జీవితాలు ఏం జరుగుతాయి, మనము కోరుకునేటటువంటి అనుగ్రహాలను మనము పొందగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఈ యొక్క రోజున ప్రభు ఇచ్చినటువంటి యొక్క పట్టణములలో మొట్టమొదటి పట్టణం ద్వారా ఈ స్త్రీ యొక్క జీవితం ద్వారా ప్రభు మనకు నేర్పుతూ ఉన్నది ఒక సత్యం ఏమిటంటే, ఏ విధమునైతే ఆ స్త్రీ ఎలీషా ప్రవక్తను దైవ భక్తునిగా ఆమె గుర్తించి ఉన్నదో అదే విధంగా మనము కూడా మన జీవితాలలో దేవుని యొక్క సన్నిధిని ఎల్లప్పుడూ కూడా మనం గుర్తిస్తూ జీవించాలి అని ఈమె యొక్క జీవితం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. గుర్తించడం మాత్రమే కాదు, ఆ స్త్రీ ఎలీషా ప్రవక్తను దైవ భక్తునిగా గుర్తించి ఏం చేసినది, ఆ వ్యక్తికి ఒక స్థానాన్ని తన కుటుంబంలో ఏర్పాటు చేయడం చూస్తూ ఉన్నాం. అదే విధంగా మన జీవితాల్లో కూడా ప్రభుని యొక్క సన్నిధిని మన కుటుంబాలలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనము ఏర్పరచాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన కుటుంబాలలో దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఉందో లేదని మనం ఒకసారి ఉందా ఉందా లేదా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి కుటుంబంలో, మన గృహాలలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము అనేది మనం ఏర్పాటు చేశామా లేదా? ఈ మాట అర్థమైందా? నేను చెప్పినటువంటి మాట అర్థమైందా? కుటుంబంలో దేవుని సన్నిధి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలమును మనకు ఉందా లేదా? మన కుటుంబాలు, మన గృహాలు, ఎప్పుడైనా గురువు కానీ ఉపదేశులు కానీ మన కుటుంబానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలంటే తిరుగుతాం. దేనికి? దేవుని యొక్క దేనికి? ఎక్కడైనా ఒక ప్రత్యేకమైన స్థానం దేవుని కోసం ఉందా? అక్కడికి వెళ్ళి నిలబడి ప్రార్థన చేద్దామని చూస్తాం. మరి ఆ ప్రత్యేకమైనటువంటి స్థలం మన కుటుంబాలను మనము ఏర్పాటు చేసామా లేదా? కుటుంబంలో బీరువా పెట్టడానికి మళ్ళీ దాన్ని ఎటువైపు పెట్టాలో కూడా మనకు అన్నీ ఉంది. అవునా కదా? ఎటువైపు తిప్పితేనే బీరువాలో పెట్టే డబ్బులు సురక్షితంగా ఉంటాయని అన్నీ ఉన్నాయి. దానికి ఒక స్థానం ఉంది. నిద్రపోవడానికి ఒక మంచం కాదు, మంచం వేసుకోవడానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వంటగది అయితే దానికి బాక్స్ అన్నీ ఇప్పుడు అన్నీ ఏమైతే లేటెస్ట్గా షెల్ఫ్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి వీటితో పాటు దీని గురించి ఆలోచించే ముందు నా కుటుంబంలో నేను ప్రార్థన చేసుకోవడానికి, నా కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేసుకోవడానికి నా దేవునికి ఒక స్థలం నేను ఏర్పాటు చేయాలని మనం ఎప్పుడైనా ఆలోచించాము?
ఇల్లు ప్లాన్ తీసేటప్పుడు మొట్టమొదటి ఏం ఆలోచిస్తాం? కొత్త ఇల్లు, ఇప్పుడు చాలా మంది కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. ప్లాన్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తాం? ఎన్ని బెడ్రూమ్లు ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలా లేకపోతే బయట ఉంటే సరిపోతుందా, ఇంకా వాటర్ ఎక్కడి నుంచి రావాలి, వాటర్ ఎక్కడ ఉండాలి, బట్టలు ఉతకడానికి ఎక్కడ ఉండాలి, ఇంకా ఇలాగా వీటన్నిటి గురించి మనం అన్నీ కూడా ఆలోచిస్తాం. దాని ప్రకారంగానే ఈ ప్లాన్ అనేది గీపిస్తాం. అవునా? కట్టేసిన తర్వాత ఏదో ఒక మూల ఏం చేస్తాం? ఒక రెండు దేవుడు పెట్టుకొని ఆ మూలంగా ఆ మూలకే ఉన్నాయా కావాల్సినప్పుడు నేను నా డోర్ తీసి ఆ మూల కూడా ఎక్కడ మూల మన కరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు డోర్ ఉంది కదా, మెయిన్ డోర్, అది ఓపెన్ చేస్తే అది మొత్తం క్లోజ్ అయిపోవాలి. ఒక మూల కావాల్సినప్పుడే ఆ తలుపు మనం తీస్తాం. అప్పుడు దేవుడు మనకు అప్పటి వరకు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మనం డోర్ వేసేసినప్పుడు తాళం వేసినప్పుడు నువ్వు ఇంటికి కాపలా ఉండాలి. మనం అక్కడే ఒక మూలన కానీ ఈ స్త్రీ ఏం చేస్తున్నది? దేవుని యొక్క వ్యక్తికి, దేవునికి చెందినటువంటి ఒక వ్యక్తికి తన జీవితంలో, తన కుటుంబంలో ఒక ప్రత్యేకమైనటువంటి గదిని ఏర్పాటు చేస్తున్నారు. అంత ప్రాముఖ్యతను ఆ స్త్రీ తన జీవితంలో దైవ భక్తునికి ఇవ్వటం వలన ఏం జరుగుతున్నది? తన జీవితంలో తనకు కావలసినటువంటి లేకపోతే తనలో ఉన్నటువంటి ఆ లోటుపాటును తీసివేయబడుతూ దేవుని యొక్క అనుగ్రహంతో ఆశీర్వదించబడుతున్నది. తనలో ఉన్నటువంటి ఆ లోటుపాటు అనేటువంటి గర్భఫలము లేనటువంటి ఒక స్త్రీగా ఉన్నది అప్పటి వరకు. కానీ ఎప్పుడైతే ఎలీషా ప్రవక్తను గుర్తించి దేవుని యొక్క భక్తుడు లేకపోతే దేవునికి చెందినటువంటి ఒక వ్యక్తి అని గుర్తించి ఆ వ్యక్తి కోసం తన యొక్క కుటుంబంలో, తన యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేయడం వలన ఆ లోటుపాటును దేవుడు స్వయముగా తీసివేస్తూ తన జీవితంలో గర్భఫలం అనేటటువంటి ఒక అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ రోజున మనం ఈ యొక్క వాక్యం మీద ధ్యానిస్తూ ఉంటాం. మొట్టమొదటి సత్యాన్ని మనం ఏం అర్థం చేసుకోవాలంటే మన జీవితంలో మన దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేయాలి. మన హృదయంలో మనకు దేవుని యొక్క సన్నిధి ఉంది, కానీ మన కుటుంబంలో కూడా కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థానం కూడా మనకు ఉండాలి. అక్కడే నీవు నీ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నావు. ఎవరైనా నీ గృహంలోనికి అడుగు పెట్టినప్పుడు ఒక అతిథిగా ఎవరైనా బయట విశ్వాసులు, ఒక వేరే మతస్థులకు లేక వేరే విశ్వాసులకు చెందినటువంటి ఒక వ్యక్తి నీ కుటుంబంలోనికి అడుగు పెట్టినప్పుడు ఆ స్థలాన్ని చూసి ఏమనుకోవాలి? ఈ కుటుంబము దేవుని కుటుంబం అని చెప్పుకోవాలి. ఎలీషా ప్రవక్తను చూడగానే ఆ స్త్రీ గుర్తించినది. మరి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని చూసినప్పుడు వేరే వ్యక్తులు కూడా గుర్తించాలి. ఈ కుటుంబము, ఈ వ్యక్తులు దేవునికి చెందినటువంటి వారు. అక్కడే మనం ఏం చేస్తూ ఉన్నాము? మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. మనము నిజముగా క్రీస్తు ప్రభువులో విశ్వసిస్తూ ఉన్నామని అక్కడే మనము మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా మనం ఏం చేస్తూ ఉన్నాము? నేను నిజముగా, మా కుటుంబము నిజముగా దేవుని, క్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి ఒక కుటుంబము, మేము ఆయనను విశ్వసించేటటువంటి కుటుంబము అని అక్కడ మనము ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు మనం గుర్తుంచుకుందాం రెండు విషయాలు. స్త్రీ యొక్క జీవితం ద్వారా మనం గుర్తించుకుందాం రెండు విషయాలను. మొట్టమొదటిగా, ఏ విధముగా అయితే ఆ స్త్రీ ప్రవక్తను గుర్తించి ప్రవక్త కోసం ఒక ప్రత్యేకమైనటువంటి
స్థానాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నదో మనము కూడా మన యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిని గుర్తించి ఆయన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేయాలని మనం గుర్తించుకుందాం. రెండవదిగా మన జీవితముల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మనం చేసేటటువంటి పనుల ద్వారా, మన యొక్క కుటుంబ పరిస్థితుల ద్వారా ఇతరులు ఏం చూడాలి? మన యొక్క విశ్వాసమును చూడాలి. గుర్తు పెట్టుకోవాలి. మన కుటుంబంలోనికి అడుగు పెట్టినప్పుడు ఈ కుటుంబము దేవుని విశ్వసించే, క్రీస్తు ప్రభుని విశ్వసించేటటువంటి ఒక కుటుంబం అని వారు గుర్తించాలి. అప్పుడే మనం ఏం చేస్తూ ఉన్నాము? నిజముగా మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. మరి ఈ అనుగ్రహం కోసం ఈ యొక్క పరిపూర్ణ ప్రార్థించుదాం. దేవుని యొక్క సన్నిధిని మన జీవితంలో, కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా గుర్తిస్తూ ఆయన కోసం